పరిపాలన మంచిగానే ఉన్నది. ఏ విధంగా మంచిగా ఉంది మీకు? మాకు చాలా పని కుంటుపడ్డది. కుంటుపడి మాకు సరుకు ఒక దానివల్ల ఇబ్బంది, దానికి ఇబ్బంది వల్లనే పద్మశాలి మొత్తం వల్ల కుంటుపడ్డది. మాకు ఏది అండాధారం లేక, ఇల్లు లేక, కుటుంబం చాలా జీరగా అయిపోయింది. ఎటు అందుబాటులో లేదు మాకు. అంతా మంచిగానే నడిచింది. అంటే ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు మీకు అందాయి? ఎన్ని కరంగా ఉపయోగకరంగా ఉన్నాయి? ఒక 5 గ్యారెంట్లు అయినాయి. 5 అయినాయి. ఐదిట్లో ఎన్ని అందినాయి? ఎన్ని ఉపయోగకరంగా ఉన్నాయి మీకు? ఇప్పుడు ఉన్నాయంటే బస్సుది, కరెంటుది, ఇళ్ళది, మళ్ళా రైతు రుణమాఫీ జరిగిందా? రైతులు రుణమాఫీ. మాకు రైతులు అంటే మాకు ఏం లేదు. ఉచిత కరెంట్ వచ్చిందా? ఉచిత కరెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినారు, రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం నుంచి చూస్తున్నారు. మరి ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఇక ఆయనకి ఈయన తేడా అంటే ఈయనకి ఎక్కువ చేస్తే, ఈయనకి ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఆయన 10 ఏళ్ళు చేయొచ్చు, ఇంకెన్ని ఏళ్ళైనా చేయొచ్చు. కానీ మరి అది వాళ్ళ చేతిలో ఉంది. అది మా పద్మశాలి మొత్తం దేశం మొత్తం వల్ల అయితే నిరాశలు అయిపోయింది. మాకు కిరాయికులు లేక, బస్సు లేక చాలా బీదస్తులు వెనుకబడినారు. థ్యాంక్ యూ.